మెదక్ జిల్లా పటాన్ చెరువులో టీఆర్ఎస్ నేత హరీష్ రావు కిర్బీ కార్మిక సంఘం జెండాను ఆవిష్కరించిండ్రు. అంతకుముందు కిర్బీ కార్మికులు తమ ప్రియతమ నాయకునికి ఘనంగా స్వాగతం పలికిండ్రు. డప్పు దరువులతో ఎదుర్కొన్నారు. తెలంగాణ ప్రజల పొట్టకొడుతున్న సీమాంధ్ర నేతలకు వ్యతిరేకంగానే పోరాటం చేస్తున్నామని చెప్పిండ్రు. పొట్ట చేతు పట్టుకుని వచ్చిన కార్మికులపై తమ పోరాటం కాదని హరీష్ స్పష్టం చేసిండ్రు. కిర్బీ కార్మికులందరికీ సమాన న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చిండ్రు. ముఖ్యంగా ఇక్కడ కార్మికులు 505 మంది ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక రకంగా కాకుండా మొత్తం 505 మంది కార్మికులకు కూడా సమన్యాయం జరిగేదానికి కూడా నేను పోరాటం చేస్తానని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. మేము వ్యతిరేకం, ఎవరికి వ్యతిరేకం? సీమాంధ్ర నాయకులకు వ్యతిరేకం. ఎవరైతే ఈ తెలంగాణ ప్రజల పొట్ట కొడుతున్నారో వాళ్ళకి వ్యతిరేకం తప్ప పొట్ట చేత పట్టుకొని వచ్చేటువంటి కార్మికుడికి వ్యతిరేకం కాదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ పనిచేసే కార్మికులు ఆంధ్ర వాళ్ళు ఉండొచ్చు, అదే విధంగా మన రాయలసీమ వాళ్ళు ఉండొచ్చు, బీహార్ నుంచి ఉండొచ్చు, మధ్యప్రదేశ్ నుంచి ఉండొచ్చు, గుజరాత్ నుంచి ఉండొచ్చు. కార్మికులు ఎవరైనా ఒక్కటే. ఆ కార్మికుడికి న్యాయం జరగడం కోసం నేను పోరాటం